వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. మరి సుమారుగా 2000 సంవత్సరముల క్రితం, మరి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో, మరి మొదటి శతాబ్దం యోధియా ప్రాంతంలో జరిగిన సంఘటన. మరి ఆ ప్రదేశాన్ని గొల్గొతా అంటారు, కపాల స్థలం అని పిలుస్తారు. మరి భూమిపైన నడిచినటువంటి మరి దైవ మానవుణ్ణి మరి అత్యంత క్రూరంగా మరి అమాయకుడైన యేసుప్రభువాన్ని రోమన్ గవర్నమెంటు మరి సిలువ వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఎప్పటి వరకు జరిగిన అత్యంత క్రూరమైన మరి ఘోరమైన మరణానికి ఇదొక సాదృశ్యం. మరి ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టారు రోమన్ సైనికులు. మరి దెబ్బలతో అప్పటికే కృంగిపోయిన యేసుప్రభు వారు, నలిగిపోయిన యేసుప్రభు వారు మరి ఆ చెక్క కొయ్యకు అంటగొట్టబడి ఉన్నారు. మరి ఆయన దుస్తుల కోసం మరి సైనికులు జోదం ఆడుతున్నారు. మరి యోధా మత నాయకులు ఎగతాళి చేస్తున్నారు. జనసమూహం ఆయనను దూషిస్తుంది. అలాంటి సమయంలో మరి ఏ మానవుడైనా బాధలో మరి కేకలు వేస్తారు, తిట్టుకుంటారు, మరి ప్రతి కోరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన అలా చేయకుండా మరి లోకం కదిలిపోయేటువంటి మరి ప్రార్థన చేశారు. అదే మరి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగని ప్రార్థన చేశారు. మరి ఇది ఆయన ఓడిపోయినటువంటి మాట కాదు. తనను చంపుతున్న వారి కోసం, మరి తన సొంత రక్తం చిందింపబడుచున్న వారి కోసం మాట్లాడుతున్నటువంటి మాట. మరి ద్వేషం కంటే ప్రేమను చూస్తున్నాము. మరి ఆయన న్యాయం కంటే దయను చూపుచూ ఉన్నాడు. మరి క్షమాపణ చూపుచున్నటువంటి రాజు యేసు. ఈ మాటలు మరి బాధ ముగిసిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. మరి సిలువలో మేకులు గుచ్చుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తండ్రి, వారిని క్షమించుమని మొరపెట్టినప్పుడు తండ్రిని, మానవాళిని విడుదల చేయమని, వారి అపరాధాన్ని తొలగించమని, పాపం యొక్క అనంతమైన రుణాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు. అలా క్షమించటానికి మానవులు అర్హులు అని కాదు, కానీ మానవత్వాన్ని బట్టి కాదు, కానీ దేవుని హృదయంలోంచి వచ్చినటువంటి అపారమైన ప్రేమతో నిండి ఉన్నది కాబట్టి వచ్చినది. మరి యేసుక్రీస్తు బహిరంగ పరిచర్యలో కూడా క్షమాపణ అనేది ఎక్కువగా ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు వారు పుట్టడానికి 700 సంవత్సరాలకు ముందే మరి యెషయా గారు రాసిన ప్రవచనము మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనెను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించును, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. మరి యేసు ప్రభు వారు తండ్రి, వారిని క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రవచనాన్ని అక్షరాల నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి అతిక్రమం చేసిన వారి నిమిత్తము ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా ఆయన పాపభారాన్ని భరించారు. ఆ క్షణంలోనే తనను చంపేవారి కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇది మరి ఆయన సావు యాదృచ్ఛికంగా వచ్చినది కాదు, భావోద్వేగంతో వచ్చినది కాదు. ఇది దేవుని శాశ్వతమైన ప్రణాళిక. మరి సిలువలో మరి యేసు ప్రభు వారు ఎవరిని క్షమించారు, క్షమించమని ఎవరి కోసం ప్రార్థన చేశారు. మరి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయనను అక్కడ ఎగతాళి చేసిన వారు ఉన్నారు, ఆయనపై ఉమ్మివేసిన వారు ఉన్నారు, కొట్టిన వారు ఉన్నారు, మరి గడ్డాన్ని పెరికివేసిన వారు ఉన్నారు, కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసిన వారు ఉన్నారు, ఆయనను మేకులతో సిలువకు అంట కొట్టిన వారు ఉన్నారు. మరి యూదు నాయకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, మరి సన్హెడ్రిన్ పెద్దలు కూడా ఉన్నారు. వారు తెలుసు కూడా దేవదూషణకు పాల్పడ్డారని మరణానికి అప్పజెప్పి ఉన్నారు. మరి పొంతు పిలాతు గారు ఉన్నారు. బాధ్యత నుండి ఆయన చేతులు కడుగుకున్నారు. సిలువ వేయండి అని కేకలు వేసిన జనసమూహం కూడా ఉన్నారు. దూషించిన దొంగలు ఉన్నారు, ఆయన్ను విడిచిపెట్టిన ఆయన సొంత శిష్యులు ఉన్నారు,
మరి మీరు నేను అందరం అక్కడే ఉన్నాం. వీరందరి గురించి ఆయన విమోచన అందించడం గురించి ఆయన క్షమాపణ అడిగారు. సిలువ నుంచి వచ్చిన మాటలో యేసు చేసిన త్యాగాన్ని గురించి సమస్త మానవాళికి తెలియజేయటం జరుగుతుంది. మరి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. మరి వారికి తెలియంది ఏమిటి? మరి యేసు వారి యొక్క మరణం అకస్మాత్తుగా రాలేదు, ప్రమాదవశాత్తు జరగలేదు, ఉద్దేశపూర్వకంగా మరి ప్రణాళికబద్ధంగా చేయబడింది. మరి సన్హెడ్రిన్ మహాసభ తెలిసి కూడా ఆయనకు దోషిగా నిర్ధారించింది. యూదులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కూడా ఆయనను సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. నిర్దోషి అని పిలాతుకు తెలుసు. జనసమూహం కూడా మరి సిలువ వేయమని కేకలు వేశారు. అలాంటి వారికి ఏమీ తెలియదు. మరి ఏటి గురించి తెలియదు అంటే వారు చేస్తున్న వాటి యొక్క పూర్తి పరిణామం వారికి తెలియదు. సృష్టికర్తను సిలువ వేస్తున్నాం అని వారికి తెలియదు. మరి జీవకర్తను చంపుతున్నాం అని వారికి తెలియదు. వారు లేఖనాల ప్రకారం వాగ్దానం చేయబడిన మెస్సియా ఈయనే అని వారికి తెలియదు. అటువంటి ఆయననే తిరస్కరిస్తున్నామని వారికి తెలియదు. వారి పాపం యొక్క శాశ్వత పరిణామము వారికి తెలియదు. అందుకే ప్రభువారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని విజ్ఞాపన చేస్తున్నారు. మరి మనం చూసినట్లయితే మనకు తెలియకుండానే విపత్తులు తెచ్చుకొనుచూ ఉన్నాం. అయితే దేవుని ద్వారా క్షమింపబడిన మనము, దేవుడు కూడా మరి సంతోషించాలంటే ఎదుటి వారిని క్షమింపజేసే వారముగా ఉండాలి. మరి ఎలాంటి వారు ఇతరులను క్షమించగలుగుతారు అంటే మరి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి? మరి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలో మనము ఒకసారి చూద్దాం. ఎలాంటి వారు ఇతరులను క్షమిస్తారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టుగా అయితే మరి ఇతరులను ఎవరు క్షమిస్తారు అంటే మరి దేవుని కుమారులు ఇతరులను క్షమించగలుగుతారు. మరి ఆయన దేవుని కుమారుడు గనుక మనము కూడా దేవుని కుమారుల వలె ఆయన ఉన్నటువంటి మనస్తత్వంతో మనము కలిగి ఉండి ఇతరులను క్షమించాలి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకా ఎవరు ఇతరులను క్షమించగలుగుతారంటే దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వారు మరి ఇతరులను క్షమిస్తారు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోసేపు గారిని చూస్తున్నాము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మరి అది మనం చూసినట్లయితే మరి దేవుని ఉద్దేశమే యోసేపు గారి ఉద్దేశంగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క ఉద్దేశం ఎరిగిన వాడు కనుకనే మరి అన్నదమ్ములు కీడు చేసినను యోసేపు గారు మరి వారి అన్నదమ్ములను క్షమించినట్లుగా మనం చూస్తున్నాము. మరి అటువంటి మనస్తత్వం మనము కలిగి ఉండాలి. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మరి ఎవరు ఇతరులను క్షమిస్తారు అంటే నిజమైన క్రైస్తవులు ఇతరులను క్షమిస్తారు. మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనము. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ప్రేమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. మనం చూసినట్లయితే మరి అక్కడ 5 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి నిజమైన క్రైస్తవులకు ఆ 5 మాటలు మరి మనస్తత్వంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతాం. అప్పుడు ఎదుటి వారిని మనం క్షమించగలిగే గుణం మనకు వస్తుంది. మరి 4వదిగా మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎదురులను క్షమిస్తారు. మరి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తల కార్యములో మరి స్టెఫన్ గారిని చూస్తూ ఉన్నాము. మరి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటకు చూచి.
మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి స్టెఫెను గారు రాళ్లతో కొట్టబడుచున్నప్పుడు మరి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మరి దేవుని వైపు మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ఇతరులను క్షమించే వారముగా ఉంటాము. మరి అదే మరి విధముగా 5వదిగా చూసినట్లయితే ఎవరు క్షమిస్తారు అంటే మరి అదే గ్రంథములో అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55 వచనములో చూసినట్లయితే యేసు వైపు చూసేవారు ఇతరులను క్షమిస్తారు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను 7వ అధ్యాయము 55 వచనము. అక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన యేసు వైపు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన యేసు వైపు చూస్తూ ఉన్నారు గనక అటువంటి యేసుకున్నటువంటి మనస్తత్వం స్టెఫెను గారికి ఉంది గనక ఆయన ఆ రాళ్లతో కొట్టేవారిని మరి క్షమించమని వేడుకొనుచూ ఉన్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి 6వదిగా చూసినట్లయితే ఎలాంటి వారు ఇతరులను క్షమిస్తారు అంటే దేవుని చేత లేకపోతే దేవుని ఆత్మ చేత ఎవరైతే అభిషేకింపబడతారో వారు మరి ఇతరులను క్షమిస్తారు. 1 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు సౌలు గారు కనపడుచూ ఉన్నారు. మరి సమూయేలు గారి చేత దావీదు గారు అభిషేకింపబడతారు. మరి సౌలు గారిని మరి ఆయన అవకాశం వచ్చినను దేవునికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని ఆత్మ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి అటువంటి మరి వారు దేవుని ఆత్మ నింపబడిన వారు మరి ఇతరులను క్షమించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 7వదిగా మనం చూసినట్లయితే మరి నిజమైన శత్రువులు ఎవరో తెలుసుకుంటే మరి వారిని ఎదుట వారిని క్షమించే వారంగా ఉంటాం. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎవరైతే మనల్ని అవమానించినా మరి హాని చేసినా దూషించినా మరి అటువంటి వారి వెనకాల ప్రేరేపింపబడేవారు ఎవరున్నారో మనం తెలుసుకోగలిగితే మరి అటువంటి వారిని మనం కూడా క్షమించగలుగుతాం. మరి ఇటువంటి కృప క్షమా హృదయము కలుగజేసే దేవుడు అటువంటి క్షమా హృదయము మరి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. యేసు ప్రభువా, నైనా 2000 సంవత్సరాల క్రితం నువ్వు సిలువలో పలికిన 7వ మాట మేము ధ్యానించుకునే కృపా భాగ్యం మాకు దయచేసిన విధానంకి వందించున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా నాయనా, అటువంటి క్షమాగుణము మేము కూడా కలిగి ఉండే కృపా భాగ్యం దయచేయమని యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.